ఈరోజు శుక్రవారము. మేము తొందరనే లేచి పనులు చేసుకొని పూజ చేసుకున్నాము. దేవుని దయ వల్ల మంచిగా ఉన్నాము. శ్రావణ మాసం మొత్తం అయిపోయి పూజలు అంటే రోజు చేస్తా, కాకపోతే ఇక శ్రావణ మాసంలో ప్రత్యేకంగా అవుతుంది అమ్మవారికి, అయ్యవారికి పూజలు, ఆ స్వామి వారికి తండ్రి. ఇది మా దేవతల పూజలు. అట్లనే ఇక్కడ సమ్మవ్వ, సారవ్వ పైన అమ్మవారిని పెట్టుకున్న, దీపం పెట్టలే అని కింద ఫోటో పెట్టుకుంటాను. ఆ తల్లి దయ, సమ్మవ్వ సారవ్వ దయ, ఆరతులైనాయి అన్నీ తండ్రి శివయ్య. ఓ తల్లి సమ్మవ్వ సారవ్వ అలంకరణ అయింది, పూజ అయింది, దీపధూప నైవేద్యాలు అయినాయి. ఈరోజు అమ్మవారికి అయితే పాలు వెచ్చజేసి పాలాభిషేకం, ఉప్పు దీపంలో 5 లవంగాలు, పువ్వు ఇరగన్ని తీసి పెట్టుకోవాలి. అలాగే నేను పెట్టిన ఇది పరిస్థితి. పరమేశ్వరుడు ఆరోగ్యాన్ని మంచిగా ఉండాలనే కోరుకుంటాను తల్లి. నన్ను చల్లగా చూడాలి స్వామి, నా కుటుంబం అంతా నిండుగా ఉండాలి శివయ్య. లోకంలో దేవుని కూడా ఇవాళ అన్ని ఫోటోలు పూదిచ్చి, తుడిచి, కడిగి, పూదిచ్చి, బొట్లు పెట్టి అన్నీ చేసే వరకు 9:30 అవుతుంది. ఇప్పుడే 6 అయింది. ఇక అటో ఇటో ఇంత టిఫిన్ చేసి గోళీలు వేసుకోవాలి తండ్రి. నీ బాంచను ఆరోగ్యం మంచిగా ఉండాలని మొక్కుతున్నా. కుటుంబం అంతా చల్లగా ఉండాలి, అందరూ మంచిగా ఉండాలి స్వామి. కుబేర స్వామి కూడా ఇదో చేసుకున్నా. ఈరోజు అన్నిటికీ చేసుకున్నా, అన్ని దేవుళ్ళకు దీపాలు పెట్టిన తండ్రి శివయ్య. నీ దయ తండ్రి. ఓం నమః శివాయ నమః. అమ్మవారు అట్లాగే దుర్గమ్మ తల్లి కూడా ఈరోజు దీపధూప నైవేద్యాలు పెట్టి అమ్మవారి ఆశీస్సులు కూడా తీసుకుంటున్నాను. కుటుంబం అంతా చల్లగా ఉండాలని మా దుర్గమ్మ తల్లి, ఈ దేవత మంచి చల్లని దేవత మాకు, మా బంగారు తల్లి. అందరికీ 10,000 శనార్థులు తండ్రి. అందరికీ శనార్థులు.